థైరాయిడ్ గ్లాండ్ ఎట్లా ఉంటది? ఎక్కడ ఉంటది? అది ఒక బటర్‌ఫ్లై షేప్ అంటే ఒక తిత్లీ షేప్‌లో ఉంటది. సో, ఇవి 2 లోబ్స్ అండ్ ఈ సెంటర్‌లో ఉన్నది కనెక్టింగ్ జస్ట్ ఇక్కడ ట్రేకియా అనేది ఒక విండ్ పైప్ ఉంటది. దానికి అయోడిన్ అని చెప్పేసి ఒక మినరల్ ఉంటది. అది కూడా అయోడిన్ వల్ల థైరాయిడ్ గ్రంథం అప్‌టేక్ అది పెంచుతది. సో, దీని వలన కూడా ప్రాపర్‌గా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అయోడిన్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ జి నాగసుధాలక్ష్మి. నెక్స్ట్ ఏంటంటే ఈ హైపోథైరాయిడిజం వల్ల వస్తే ఏంటంటే ప్రాబ్లమ్స్. హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ ఏంటంటే డ్రై బ్రిటల్గా ఉంటే నెయిల్స్, జుట్టు ఊడిపోవడం, వెయిట్ గెయిన్ అయిపోవడం, కోల్డ్ అండ్ హీట్ ఇంటాలరెన్స్ రావడం, కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ రావడం, హెవీ పీరియడ్స్ అవ్వడం, అర్లీగా పెద్ద మనిషి అయిపోవటం, ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ వచ్చేయటం, హెవీగా బ్లీడింగ్ అవ్వటం, అండ్ నెక్స్ట్ ఏంటంటే విపరీతమైన బద్ధకం, నీరసం, ఏ పని చేయడానికి హుషారు లేకపోవటం. ఇవి మెయిన్గా సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. దీంతో ఇంకేముంటుంది, వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. హైపోథైరాయిడిజం కాజెస్ ఏంటో తెలుసా? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అండ్ ఆటో ఇమ్యూన్. అంటే బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ గ్రంథాన్ని ఆటో ఇమ్యూన్ అంటే దీన్ని ఒక ఫారెన్ మెటీరియల్లో అనుకొని ఇమ్యూనిటీ లెవెల్స్ రైజ్ అవ్వడం వల్ల నార్మల్ థైరాయిడ్ టిష్యూని డిస్ట్రాయ్ చేస్తుంది. సో దానివల్ల హషిమోటోస్ థైరాయిడైటిస్ అని అంటాం. సో మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడ్. ఇది కాకుండా కొంతమంది అయోడిన్ డెఫిషియన్సీ ఉండడం వలన, కొంతమందికి ఏమైనా మెడికేషన్స్ లైక్ లిథియం అండ్ అది కొంతమందికి రేడియో యాక్టివ్ అబలేషన్స్ చేయడం వలన కూడా థైరాయిడ్ గ్లాండ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్స్ వలన కూడా థైరాయిడ్ హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ పోస్ట్ సర్జికల్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుని హైపర్ థైరాయిడిజం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటో చెప్పమంటారు? వినండి. హైపర్ థైరాయిడిజం వల్ల వచ్చేది ఏంటంటే వాళ్ళకి స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది అండ్ వాళ్ళకి విపరీతమైన ఆకలి, డయేరియా, వెయిట్ లాస్ అయిపోతారు. వీళ్ళకి చేతులంతా తిమ్మిరిగా అనిపి ట్రెమర్స్ రావడం, గుండె ధడ కొట్టుకోవడం. సో ఈ విధంగా వీళ్ళకి కూడా స్కాంటీ పీరియడ్స్ తక్కువగా అవడం, లేట్గా పెద్ద మనిషి అవ్వటం. సో కంప్లీట్గా హైపోథైరాయిడిజంకి ఆపోజిట్ ఫీచర్స్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం ఫీచర్స్. వీటికి మనం వచ్చే మెయిన్ కాజెస్ ఏంటనుకున్నారు? ఇది కూడా సేమ్ ఆటో ఇమ్యూన్ కాజెస్, అందులో కూడా థైరాయిడైటిస్. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్కి ఎటువంటి ట్యూమర్స్, ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా కూడా. నెక్స్ట్ ఎక్సెసివ్ అయోడిన్ ఇంటేక్ పెంచిన. సో ఈ విధంగా వీళ్ళకి హైపర్ థైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వినండి, హైపోథైరాయిడిజం చాలా ఎక్కువ కంపేర్ టు హైపర్ థైరాయిడిజం. సో థైరాయిడ్ గ్లాండ్ వల్ల పీరియడ్స్కి వచ్చే ఇర్రెగ్యులారిటీస్ ఏంటో తెలుసా? హౌ డస్ ఇట్ ఆల్టర్? థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఓవ్యులేషన్ అంటే మనం ముందుగా డిస్కస్ చేసుకుంటున్నట్టుగా రెగ్యులర్గా పీరియడ్స్ రావాలంటే ఓవ్యులేషన్ అనేది జరగాలి 14th or 15th డే. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఓవ్యులేషన్ కరెక్ట్గా జరగదు. బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నట్టుగా ముందుగా చెప్పుకున్నట్టుగా LH, FSH అండ్ ప్రొలాక్టిన్, ఈ 3 హార్మోన్స్ని కూడా సరిగ్గా రిలీజ్ అవ్వనివ్వదు. సో దీనివల్ల వీళ్ళకి కన్సీవ్ అవ్వడం డిఫికల్టీ ఉండొచ్చు, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డెఫిషియన్సీ రావచ్చు అండ్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు. మూడోది ఏంటో తెలుసా? ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది? పీరియడ్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచడం వల్ల వాళ్ళకి ఒబెసిటీ రావచ్చు. దీంతోపాటు PCOD అని ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండ్ డిసీజ్. ఈ PCOD ఇన్సిడెన్స్ కూడా రైజ్ అవుతుంది. సో మోస్ట్లీ PCOD వాళ్ళకి వెయిట్ గెయిన్ ఉంటుంది, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ దే హ్యావ్ హైపోథైరాయిడిజం వెరీ కామన్. అండ్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, స్కాంటీ పీరియడ్స్, ఈ ఇష్యూస్ అన్నీ అరైజ్ అవుతాయి. సో మోస్ట్ దాన్ 30 to 40% ఆఫ్ PCOD పేషెంట్స్కి మనం చూసేది థైరాయిడ్లో హైపోథైరాయిడిజం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి PCODతో పాటు నెక్స్ట్ హైపోథైరాయిడిజం వాళ్ళకి హైపర్థైరాయిడిజం కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్ అంటే రక్తం పలచబడడం, చిక్కపడడం, 2 ఇంపార్టెంట్ థింగ్స్. హైపోథైరాయిడిజం వాళ్ళకి ఏంటంటే రక్తము చాలా పలచబడిపోతుంది, ఎందుకంటే వీళ్ళకి కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ తగ్గిపోతుంది. సో దానివల్ల వీళ్ళకి హెవీగా పీరియడ్స్ అవుతుంది. అదే హైపర్థైరాయిడిజం వాళ్ళకి ఏమవుతుందంటే కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి బ్లడ్ చిక్కబడి పీరియడ్స్ చాలా లైట్గా, స్కాంటీగా అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది. ఇంకొక లాస్ట్ ఎంటిటీ ఏంటంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం. ఇది ఏంటంటే వీళ్ళకి T3, T4 అంటే థైరాయిడ్ నుంచి రిలీజ్ అయ్యే ఈ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి, బట్ బ్రెయిన్ నుంచి సెక్రెట్ అయ్యే TSH లెవెల్స్ మాత్రమే చాలా హై ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని మనం డెఫినెట్గా ట్రీట్ చేసుకోవాలి, ఎందుకంటే
పేషెంట్స్ కన్సీవ్ అవుదాం ఉన్న వాళ్ళకి, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళకి అండ్ పీసీఓడి వాళ్ళకి ఎక్కువగా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్ ఎంటిటీ. దెన్ కమింగ్ టు నెక్స్ట్, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మనం ఏంటో ఐడెంటిఫై చేసాం, టెస్ట్ చేసుకున్నాం, తెలుసుకున్నాం, అసలు ఏంటి నెక్స్ట్ ట్రీట్మెంట్ అని చెప్పి అడుగుతారు. సో ట్రీట్మెంట్లోకి వచ్చేసరికి హైపోథైరాయిడిజంకి హైపర్ థైరాయిడిజంకి 2 డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. హైపో అంటే థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఇచ్చేది లీవోథైరాక్సిన్ అని చెప్పి ఇది ఒక మెడిసిన్. ఇది యాక్చువల్లీ ఒక మెడిసిన్ కూడా కాదు, ఇట్ ఈస్ అ రీప్లేస్మెంట్ థెరపీ. బాడీలో సఫిషియెంట్గా హార్మోన్స్ సరిపోకపోవడం వల్ల మనం సపరేట్గా బయట నుంచి ఇస్తాం. అందరూ అడుగుతూ ఉంటారు, మేడం ఎన్నాళ్ళు వాడాలి, ఎప్పటిదాకా వాడాలి అని అడుగుతారు. సో థైరాయిడ్ హార్మోన్ ఏంటంటే ఇది కొంచెం లాంగ్ టర్మ్ థెరపీ వాడాలి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం చెక్ చేయించుకుంటూ ఉండాలి అండ్ దాని డోస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. డోస్ ఎలా ఇస్తారంటే ఏజ్ని బట్టి, సెక్స్ని బట్టి అండ్ ఆల్సో వెయిట్ అండ్ ప్రెగ్నెన్సీ అని ఉందా, పీరియడ్స్, సిమ్టమ్స్ అండ్ లెవెల్ ఆఫ్ టీఎస్హెచ్ని బట్టి డోస్ డిసైడ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సర్టెన్ గాయిట్రోజెన్స్ అని ఒకటి ఉంటుంది. గాయిట్రోజెన్స్ అంటే దానివల్ల వీళ్ళకి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతుంది అని. సో ఏంటి గాయిట్రోజెన్స్ ఏం చేస్తుంది అంటే మెయిన్గా ఈ బాడీలోకి థైరాయిడ్ హార్మోన్ అంటే అయోడిన్ అప్టేక్ని తగ్గిస్తుంది మెయిన్గా థైరాయిడ్ గ్లాండ్ దగ్గర. ఏంటి గాయిట్రోజన్? క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే ఎక్కువ క్యాబేజ్ ఫ్యామిలీ, క్యాబేజ్, బ్రొకోలీ, సోయాబీన్స్, తర్వాత మస్టర్డ్ సీడ్స్, కొన్ని ఆకుకూరలు, ఈ విధంగా ఇవన్నీ గాయిట్రోజన్స్. సో అండ్ ఆనియన్స్, రా ఆనియన్స్, ఎందుకంటే ఇందులో ఫాస్ఫెటీన్స్ అండ్ ప్రొపైల్ డయాక్సైడ్ అవి రిలీజ్ అవుతాయి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రా ఆనియన్స్ తీసుకోకూడదు, కావాలంటే నీట్గా ఫ్రై చేసుకొని తినండి. నెక్స్ట్ కమింగ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ థైరాయిడిజంని ఎలా ట్రీట్ చేస్తాం తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజంకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? ఫస్ట్ మెథిమజోల్, ప్రొపైల్ థయోయురైసిల్, ఈ 2 drugs ఆర్ ద మెయిన్ కామన్. ఇంకొకటి ఏంటంటే రేడియో యాక్టివ్ అయోడిన్తో ఎక్సెస్ థైరాయిడ్ హార్మోన్ ఎక్కడైతే ఉందో అది అబ్లేట్ చేయడం, అవసరమైతే సర్జరీలు చేయటం. సో ఈ విధంగా అండ్ అయోడిన్ అప్టేక్ని తగ్గించడం. సో ఈ విధంగా హైపర్ థైరాయిడిజంని మనం ట్రీట్ చేసుకోవాలి.